నిన్న నా చిన్ననాటి స్నేహితురాలు, నా క్లాస్‌మేట్ తను ఫోను జేసినప్పుడు చెప్పింది. "నీ చిన్న కొడుకు నీకు జిరాక్స్ కాఫీ తను నీ నోట్లో నుండి ఊడిపడ్డట్టు ఉన్నడే" అని అన్నది. నేనైతే ఫుల్లు ఆనందపడ్డా. ఎందుకంటే మన పిల్లలు మనలాగా ఉన్నారు అంటే దానికి మించిన ఆనందం నా పెద్ద కొడుకేమో కొంచెం మా అన్నలాగా ఉంటాడు. నా చిన్న కొడుకేమో కొంచెం నాలాగా ఉంటాడన్నాడు. ఇంక నా ఆనందానికి అవధులుంటాయా చెప్పండి. అయినా నన్నొకరు ఇలా అన్నారు, "నువ్వు ఇన్ని వంటలు చేస్తావు నీకు యాష్ట రాదా" అని. అసలు మనం సంపాదించుకునేదెందుకు? బ్రతికుండేదెందుకు? అందులో కాస్త టైం అన్నా గానీ వంటకి చేయడానికి ఉండాలి. అయినా పారే నీళ్ళకు పాకురు పడతదా? వంట చేసే వాళ్ళకి యాస్టొత్తదా? నాకు వంట చేయడం అంటే ఇష్టం. అందులో మా ఇంట్లో 4, 5 మెంబర్స్ ఎక్కువేమి ఉండరు గదా! అట్లాంటప్పుడు ఏం యాస్టొత్తది? అస్సలు యాష్టనే రాదు. నేను నేనంట ఖాళీగా ఉండి చేస్తానట. ఖాళీగా ఉన్నా తినడమే, పని చేసినా తినడమే. అదేదో కొంచెం మనశ్శాంతిగా తింటే అయిపోతది గదా! మీరు తినరు, తినేటోళ్ళ మీద పడి ఏడుస్తారు. ఎందుకు చెప్పండి? అన్నట్టు మెలిమిక్కల కూర నేను తినను. నాకు థైరాయిడ్ బీభత్సంగా ఉంది. డబల్ డోస్ వాడతా. అందుకే మిల్ మేకర్స్ అస్సలు తినను నేను. అందుకే ఎగ్ ఫ్రై చేసిన. ఏదైనా గానీ, ఏది చేసుకున్నా గానీ కూటి కోసమే గదా! కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టు ఫస్ట్ ప్రాధాన్యత ఫుడ్‌కివ్వాలి. ఈట్ ఫర్ హెల్త్ అని చెప్తాడు గదా డాక్టర్ అందుకే. ఓకే. బాయ్. నా వీడియో ఎట్లుంది చెప్పండి?